ప్రజలందరికీ మార్చి నెల 17వ తేదీ అలసిన వాణిని ఊరడించే మాటలు చదువుతున్నాను. ఈ దినం పుట్టినరోజు పెళ్లిరోజు జరుపుకుంటున్న బిడ్డలందరినీ దేవుడు సమృద్ధిగా దీవించునుగాక. అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఈ మార్చి 17వ తేదీ 10వ తరగతి పబ్లిక్ ఎగ్జామ్స్ రాస్తున్నారు. బిడ్డలందరినీ కూడా దేవుడు దీవించి జ్ఞానం ఇచ్చి చక్కగా ఎగ్జామ్స్ రాయడానికి సహాయము చేయనుగాక. ఇప్పుడు పాపము నుండి విమోచింపబడి దేవునికి దాసులైనందున పరిశుద్ధత కలుగుటయే మీకు ఫలము. రోమాపత్రిక 6వ అధ్యాయం 22వ వచనం. ఒక గాయము రోగక్రిములచే నిండి ఉన్న ఎడల దానికి చీము పట్టును. ఆ గాయం బాగైన తరువాత పాత చర్మము ఎండిపోయి దాని స్థానమున క్రొత్తదైన శుభ్రమైన చర్మము వచ్చుట చూచుదము. అదే విధముగా యేసుక్రీస్తు ప్రభు యొక్క జీవము మనలోనికి వచ్చిన ఎడల ద్వేషము, ఆగ్రహము, అసూయ, శత్రుత్వము ఎండిపోయి వాటి స్థానంలో క్రొత్త వైఖరులు కనబడును. కొలస్సీ పత్రిక 3వ అధ్యాయం 8వ వచనం నుండి 10వ వచనం వరకు. అందుచేతనే మనము దేవుని చేత ఏర్పరచబడిన వారును పరిశుద్ధులను ప్రియులునైన వారికి తగినట్లు మీరు జాలిగల మనస్సును, దయాలుత్వమును, వినయమును, సాత్వికమును, దీర్ఘశాంతమును ధరించుకొనుడి అని చదువుదుము. కొలస్సీ 3:12. మనలో పునరుత్థాన శక్తి పని చేసిన ఎడల ఈ సుగుణములు వాటంతటా అవే వచ్చును. నీ ఎడల తప్పు చేసిన ప్రతివారిని క్షమించు గుణము నీకు కలుగును. దేవుని ప్రేమ నీలోనికి వచ్చి ఇతరులను క్షమించున్నట్లుగా చేసి నీ హృదయమును ద్వేషము నుండి విరోధము నుండి విడిపించును. పరలోక సమాధానముచే నీ ఆత్మ నింపబడును. నీ హృదయము దేవుని విషయమైన కృతజ్ఞతతో నింపబడును. యేసుక్రీస్తు ప్రభువు నీ పాపముల నిమిత్తము ఏ విధముగా శ్రమ నుండి నిన్ను క్షమించనో నీవు ఎడతెగక జ్ఞాపకము చేసుకొని ప్రతి దినమును కృతజ్ఞతతో ముగించుదువు. ఆయన మరణ, భూస్థాపన, పునరుత్థానము అను మూడంతల ఐక్యతలో మనము పాలు పొందుట ద్వారా మన జీవితములు పునరుత్థాన శక్తి అనేది దైవిక శక్తితో నింపబడి మన జీవితములు అహరోను చేతికర్ర చిగిర్చి పువ్వులు పూసి బాదము పండ్లు గలదైనట్లు అగును. సంఖ్యాకాండం 17వ అధ్యాయం 8వ వచనం. ఇప్పుడు మనము బాదము పండ్లు దేవుని వాక్యమునందు దేనిని సూచించుచున్నదో చూచెదము. యెహోవా వాక్కు నాకు ప్రత్యక్షమై, ఇర్మీయా, నీకేమి కనబడుచున్నదని సెలవిచ్చెను. అందుకు బాదము చెట్టు చువ్వ కనబడుచున్నదని నేననగా, యెహోవా, నీవు బాగుగా కనిపెట్టితివి. నేను చెప్పిన వాక్యం నెరవేర్చుటకు నేను ఆతురపడుచున్నానెను. ఇర్మీయా గ్రంథం 1వ అధ్యాయం 11, 12 వచనాలు. ఏదైతే దేవుడు తన వాక్యమునందు వెల్లడి చేయునో అది ఒక దినమున తప్పక జరుగును. ఆయన మాట సెలవీయగా ఆ ప్రకారం ఆయన మాట తప్పిపోడు. 33వ కీర్తన 9వ వచనం, 148వ కీర్తన 5వ వచనం. కావున ఎన్నడూనూ తప్పిపోని దేవుని వాగ్దానములపై ఆధారపడి దైవిక జీవముతో నింపబడి నూతన పరచబడిన ఆత్మతో మనము దేవుని సేవించగలము. అందరికీ వందనాలు. థ్యాంక్ యూ.